సింగారి కుక్కల్లో పొంగాలే ఏ రంగోలి రంగోలి రంగోలే సింగారి కుక్కల్లో పొంగాలే ఏ పట్టు చిరే కట్టాలే పట్టుచినే కట్టాలే సిగుచుకే పెట్టాలే సిగూచుకే పెట్టాలే గట్టి మేళం కట్టాలే తాళి బొట్టే కట్టాలే ఏ పందిట్లో పిల్లని చెయ్యబడాలే. నమస్కారం ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2000+. ఈ రోజు నీకు ఎంటర్టైన్మెంట్ అందించడానికి మేము రెడీగా ఉన్నాము. మరి వచ్చిన పార్టిసిపెంట్స్ పరిచయాలు. సుష్మిత. హాయ్ సుమా. హాయ్ సుష్మిత. నా పేరు సుష్మిత. నేను మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను. ఓకే సుష్మిత, వెల్కమ్. థ్యాంక్ యూ. నవనీత. హాయ్ సుమా. హాయ్. నా పేరు నానిత. నేను మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను. ఓకే నవనీత, వెల్కమ్. పద్మప్రియ. నేను పద్మప్రియ, అమీర్పేట నుంచి వచ్చాను. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఓకే. శ్రీలక్ష్మి. హాయ్ సుమా. హలో. నా పేరు శ్రీలక్ష్మి. నేను నల్గొండ నుంచి వచ్చాను. బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను. ఓకే, సో మీ నలుగురులో ఈ రోజు ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. రెడీనా? రెడీ. ఆల్ ది బెస్ట్. సో ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ మన మొట్టమొదటి రౌండ్. రెడీ రెడీ 1 2 3. రెడీ రెడీ 1 2 3 ఓకే, కళ్ళకు గంతలు పెట్టేసుకోండి అందరూ. రెడీ 1 2 3 గో. రండి రండి, రండి బాబు రండి. రండి రండి బాబు రండి రండి. ఒక పాపకి దొరికింది. కమాన్, ఇంకా 2 స్కూళ్ళు బాకీ ఉన్నాయి. కమాన్ చిట్టి. శ్రీలక్ష్మి. ఓ పద్మప్రియ దగ్గరగా వెళ్ళి దూరంగా వచ్చేస్తుంది. మళ్ళీ అక్కడే ఉంది, అక్కడే ఇక్కడ ఈ లెఫ్ట్. చిట్టి స్ట్రైట్ స్ట్రైట్. అక్కడే అక్కడే. అబ్బా, పద్మప్రియ ఈ ఒళ్ళో ఎక్కి కూర్చుందాం అనుకుంది. ఉందా? సో శ్రీలక్ష్మికి 10 పాయింట్స్. లక్ష్మి, నువ్వేమైనా జోక్, పొడుపు కథ లాంటివి ప్రిపేర్ అయ్యి వచ్చావా? చెప్పు. ఒక చీమ ఏనుగు ఉంటుంది. 2 పెళ్లి చేసుకుంటాయి. వాటికి గొడవ అవుతుంది. అయితే చీమల వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. ఏనుగు రియలైజ్ అయ్యి మళ్ళీ వెళ్తుంది చీమ దగ్గరికి. ఎలా గుర్తుపడుతుంది చీమని? ఎలా గుర్తుపడుతుంది? అన్ని చీమల మధ్యలో ఈ చీమని ఎలా గుర్తుపడుతుందా? ఈ చీమ అలిగి వెళ్ళిపోయిందన్న మాటే కానీ ఏడ్చి 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 దాని కళ్ళు బల్బుల్లాగా అయిపోయాయి తెలుసా? అట్లా గుర్తుపట్టేస్తుంది కళ్ళు చూసి. కాదు మరి చీమ చేతిలో ఏనుగు పిల్ల ఉంటుంది, పాప. ఓకే సరే, నువ్వు ఇక్కడే ఉండే. రెడీ 1 2 3 గో.
ఇది రోడ్డు క్రాస్ చేస్తున్నట్టు. పద్మప్రియ దగ్గరగా ఉన్నావు. వద్దు వద్దు వద్దు, కలపకి, ఇంకా కలపకు. ఆ ఇద్దరు చాలా దగ్గరగా ఉన్నారు. మీ చేతులు పట్టుకున్నది చాలు కానీ షూలు పట్టుకోండి. దగ్గరగా దూరంగా వెళ్ళిపోవడం అంటే ఇదే. నవనీత అక్కడే ఉంది, అక్కడే కిందే, జస్ట్ కింద వంగండి. ఇట్స్ ఓవర్ సుష్మిత, గేమ్ ఇస్ ఓవర్. సుష్మితకి 15 పాయింట్స్ ఇచ్చేద్దాం. ఒక క్వశ్చన్ అడుగుతా. అడుగు. అమ్మాయిలు మామూలుగా ఉన్నదానికంటే బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువ బరువు పెరుగుతారు, ఎందుకు? ఉండేదానికన్నా ఎక్కువ బరువు పెరుగుతారా? ఎందుకు? మేకప్ బరువు అనుకుంటే మేకప్ వల్ల బరువు పెరుగుతారు. వాళ్ళు వేసుకునేటువంటి జిగేల్ పిగేల్ డ్రెస్సులు బరువు అనుకుంటే నిజంగానే నువ్వు బరువు పెరిగినట్టే ఇవాళ. కరెక్ట్. ఓకే ఓకే, రెడీ? 1 2 3 గో. Game over. ఓకే, సో అలా పద్మప్రియకి 20 పాయింట్స్, నవనీతకి 25 పాయింట్స్. ఆకు చిటికెడు ఉమ్. కాయ మూరెడు. చెప్పండి చూద్దాం ఏంటో. ఆకు చిటికెడు, కాయ మూరెడు చింతపండ కాదు. ఆకు మునగాకు కదా. అసలు మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది. మునగాకులో బోలెడంత ఐరన్ కంటెంట్ ఉంటుంది. అది తిన్నట్టయితే ఆడవాళ్ళకి నడుము నొప్పి చాలా తక్కువగా వస్తుంది. ఓకే, సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ ఆలిక్ స్టార్ మేడలో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. ఓకే, మేము ఒక సెలబ్రిటీ ఫోటో చూపిస్తాం, పక్కన చాలా పిక్చర్స్ వస్తాయి. ఫ్రీజ్ అయిన తర్వాత మీరు కాంబినేషన్ లో వచ్చిన సినిమా పేరు చెప్పాలి, ఓకేనా? ఫస్ట్ సెలబ్రిటీ. ఏయ్ డార్లింగ్, ప్రభాస్. ఏండే కొంచెం మాట్లాడండి, ఒక పాట పాడండి. పక్కన పిక్చర్స్ లో ఏది ఫ్రీజ్ అవుతుందో చూడండి. పద్మప్రియ. డార్లింగ్. కరెక్టా కదా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఎట్ చెప్పినావు బుల్లి నువ్వు? కరెక్ట్ గా 6 పాయింట్లు. డార్లింగ్ అని ఎట్ చెప్పినావు అంటే ప్రభాస్ అందులో ఐస్ బ్రేక్ చేయడానికి పిలిస్తే మగతనం అనేది టైం వచ్చినప్పుడే బయటపడుతుంది అంటాడు కదా. సో ఆ డైలాగ్ నాకు చాలా నచ్చింది, అది గుర్తుండిపోయింది. ఆ డైలాగ్ నీకు ఎందుకు నచ్చింది? ఇట్స్ ఓకే. అంకుల్, మీరు చెప్పింది రైట్. దమ్మన్నతి ప్రదర్శించేది కాదు, అవసరమైనప్పుడు అదే బయటకు వస్తుంది. నెక్స్ట్ సెలబ్రిటీ శ్రీకాంత్ గారు అండ్ పక్కన పిక్చర్స్.
శ్రీలక్ష్మి, దేవరాయ. దేవరాయ. కరెక్టా కదా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నీలపూరి గాజులవో నీలవేణి నిలుసుంటే కృష్ణవేణి నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి నడుగు చూస్తే కందిరిగా నడక చూస్తే అంసలడక నిన్ను చూడలేని బాలిక నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మ ఏదో కోరిక నీలపూరి గాజులవో నీలవేణి నిలుసుంటే కృష్ణవేణి నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి నడుగు చూస్తే కందిరిగా నడక చూస్తే అంసలడక నిన్ను చూడలేని బాలిక నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగినమ్మ ఏదో కోరిక. నెక్స్ట్ సెలబ్రిటీ అల్లరి నరేష్. పక్కన పిక్చర్స్. క్లూ కావాలా? చెప్పండి. ఊరు పేరు లేని ఉత్తరం వస్తే అలా అంటారనమాట. వాళ్ళు పంపించారు అంటారు. ఓకే, ఐఎమ్ సారీ, మీరు ఎవరో చెప్పలేదు, నేనే చెప్పేస్తున్నాను. ఆకాశరామన్న. ఓ షిట్. అందులో అల్లరి నరేష్, మీరా జాస్మిన్, రాజీవ్ కనకాల అందరూ ఉన్నారు. సో ఊరు పేరు లేని ఉత్తరం అంటే ఆకాశరామన్న ఉత్తరం అని. నెక్స్ట్ సెలబ్రిటీ రామ్. పక్కన పిక్చర్స్. శ్రీలక్ష్మి. గణేష్. ఓకే చూద్దాం. రాంగ్ ఆన్సర్. -6. గణేష్ లో రామ్ అండ్ కాజల్ హీరో హీరోయిన్లు, కానీ తమన్నా అండ్ రామ్ కాంబినేషన్ అంటే ఎందుకంటే ప్రేమ అంట. ఓకే, సో నెక్స్ట్ సెలబ్రిటీ ప్రియమణి అండ్ పక్కన పిక్చర్స్. సుష్మిత. గోలీమార్. చూద్దాం.
పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయరా. నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. గగనం సినిమాలో అతిథి పాత్రలో నటించిన హీరో ఎవరు? గగనం. నాగార్జున. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకో. పద్మప్రియ 3, నవనీత 2, సుష్మిత 1. విమానాల వేగం దిశను దేనితో తెలుసుకుంటారు? విమానాల వేగం, దిశ వీటిని దేనితో తెలుసుకుంటారు? ఆప్షన్స్. ఏ ఓడోమీటర్, బి రాడార్. ఓడోమీటర్. కాదు, రాడార్. కుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే, అందంగా పెట్టినావే స్పాట్, గుండె తాకింది ప్రేమ గన్ను షాట్, ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, మందు పట్టకుండానే నేను టైట్, క్యాట్ పాలు లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు, షట్టు జేబు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండె. ఓకే, మెకానిక్ అల్లుడు సినిమాలో మామగారు ఎవరు? ఆప్షన్స్. ఏ చిరంజీవి, బి ఏఎన్ఆర్. చిరంజీవి. ఏఎన్ఆర్. ఓకే, సెకండ్ క్వశ్చన్. మోటార్ కార్ల పొగలో ఏ వాయువు ఉంటుంది? ఆప్షన్స్. ఏ కార్బన్ మోనాక్సైడ్, బి కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్. కాదు, కార్బన్ మోనాక్సైడ్. నీ పంట పండింది. ఒక చిన్న క్వశ్చన్. చిటపట చినుకులు, చిటారు చినుకులు ఎంత పడినా చప్పుడు రాదు. చప్పుడు రాదా? అసలు రాదా? అసలే. కన్నీట్లా? కన్నీళ్ళేనా? కన్నీళ్ళు, ముక్కు నీళ్లు, ఏదైనా. పిల్ల 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 నా స్వీటు సిండరెలా, నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు పిల్ల. చిరుత సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్. ఏ నేహా శర్మ, బి మధుశాలిని. నేహా శర్మ. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్ తీసుకో. నవనీత 3. ఏమైనా చెప్తావా నువ్వు? జోక్ చెప్తా. చెప్పు. ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు. అయితే వైఫ్ అంటుంది అనమాట, మన పక్కింటి అమ్మాయికి 99 మార్కులు వచ్చాయంట. అయితే హస్బెండ్ అడుగుతారు, మిగతా ఒక మార్క్ ఏమైంది అంటే, అది మన అబ్బాయికి వచ్చిందండి అంట. ఎడారి మొక్కల లక్షణం ఒకటి, జిల్లేడు మొక్క ఆకుల మీద కనిపిస్తుంది. అదేమిటా లక్షణం? ఆప్షన్. ఏ ఆకుల మీద మైనం పూతలాగా ఉండడం, బి ఆకుల మీద ముళ్ళు ఉండడం. ముళ్ళు ఉండడం. కాదు, ఆకుల మీద మైనం పూతలాగా ఉండడం. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా, లైలా, ఒక లైలా కోసం తిరిగాను దేశం. సుమ గారు, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. అడుగు. 2050 ఎపిసోడ్ లో సంగీత అనే అమ్మాయి మీతో డాన్స్ చేసినప్పుడు మీరు ఎందుకు భయపడ్డారు? ఆ రోజు నా పరిస్థితి ఏమిటంటే, నేను చెప్పడం కన్నా మీరు చూస్తే బాగుంటుంది. ఒకసారి చూడండి. లస్కర్ పోరి చూడు, లాగిలబ్బ బుగ్గ చూడు,
చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు ఎర్ర చీర చూడు బిర్రు రైగ సోపు చూడు అత్తరు సెంటు చూడు అత్తొచ్చిన దారి చూడు దిష్టై దాగుదాది బుక్కన సుక్కెట్టి చూడు లష్కర్ పోరి చూడు లాయిలప్ప బుగ్గ చూడు చిలక ముక్కు చూడు ముక్కెర మీదెరుపు చూడు நிக்குது நட்டாங்கல்லு போட்டு வச்சு நாத்தாங்காலு இருக்குது அச்சோ மூணு போகம் ஒரு போகம் ஆச்சுடா காய வச்ச நெல்லு இப்போ கடத்தருவே போச்சுடா நட்டு வச்ச நாத்து இப்போ கருவாடா ஆச்சுடா அரவயிறு காவயிறு பசிதான் பட்டினி சாவுதான் எத்தினி எங்கடா எங்கடா அடிங்கடா அடிங்கடா ராஜாவுக்கு கேட்கட்டும் అవును నేను ఆ రోజు చంద్రముఖి అండ్ అరుంధతి వాళ్ళ సిస్టర్ చంద్రమతి వచ్చింది అనుకున్నా. నాగవల్లి లేదు, ఆమె కన్నా ముందరామె ఈమె చంద్రమతి. వచ్చిందేమో అని కంగారు పడ్డాం మేము. అసలు ఆపదే ఒక రేంజ్ లో ఊపేసింది ఆ రోజు. ఓకే, దక్షిణ భారత రాష్ట్రాలు అంటే ఎన్ని రాష్ట్రాలు? ఆప్షన్ ఏ 5 బి 6. 5 కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకో. నవనిత 2. పద్మప్రియ దగ్గర తీసుకోగా హై స్కోర్ ఉంది. పద్మప్రియ 1. దక్షిణ భారత రాష్ట్రాల్లో 2 పేర్లు చెప్పండి. తమిళనాడు, కన్యాకుమారి. హే, కన్యాకుమారిని సెపరేట్ రాష్ట్రం చేసినట్టు నాకు చెప్పలేదేంటి అసలు ఎవరు? హే, ఇవన్నీ నాకు ఇన్ఫార్మ్ చేయాలని తెలియదా మీకు? నేను క్వశ్చన్ అడిగినప్పుడు నాకు క్లారిటీ ఉండాలిగా. రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణనో ఏదో ఒకటి చెప్పొచ్చు కదా. ఇవన్నీ సౌత్ ఇండియాలోనే ఉన్నాయి. రాష్ట్రాలు కాకుండా కన్యాకుమారి అంట. ఎలాగో అందరికి తెలిసిన నేమ్సే కదా అని వేరే చెప్పాలను. వాళ్ళకి నువ్వు నాలెడ్జ్ పంచుదాం అనుకున్నావు కదా. నాకే నాలెడ్జ్ లేదు. నిజంగా నీ పెద్ద మనసుకి జోహార్లు. కానీ ఆ రాష్ట్రాలు ఏమిటంటే కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాము. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మైల్ లో తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలు. ఓకే, మొదటి చిత్రం. శ్రీలక్ష్మి. నాగ చైతన్య. నాగ చైతన్య అని మీరు ఎలా చెప్పగలిగారు? హెయిర్
అంటే ఈ మధ్య అబ్బాయిలు కూడా హెయిర్ స్టైల్స్ డిఫరెంట్ గా మెయింటైన్ చేస్తున్నారుగా. ఒకప్పుడు అమ్మాయిలు మాత్రమే, అబ్బాయిలు ఈ మధ్య కొన్నిసార్లు ఇలాగా, కొన్నిసార్లు ఇలాగా, కొన్నిసార్లు ఇలాగా విత్తనాలు జల్లినట్టు, అప్పుడప్పుడే మొలకలు వచ్చినట్టు అలా ఉంటున్నాయి హెయిర్ స్టైల్స్. మీరు ఎలా చెప్పగలరు అది నాగ చైతన్య? నాగ చైతన్యకి హెయిర్ థిక్ గా ఇలా, నాగ చైతన్యకి హెయిర్ థిక్ గా ఉంటుందని మీరు ఎప్పుడైనా పట్టుకొని చూసారా? లేదు చూసాను, దగ్గరగా చూసారా? యా ఎప్పుడైనా కలిసారా? కలిసాను. ఎక్కడ కలిసారు? మొన్న ఇక్కడే కలిసాను. ఎక్కడ? ఇక్కడ. ఇక్కడ ఎందుకు వచ్చాడు? పెద్దాలయ స్టూడియోకి వచ్చారుగా, చూసాను. చూసావా? సో ఏం మాట్లాడావు ఫస్ట్ కలవగానే? అయ్యో చెప్పలేదా హాయ్ అన్నయ్య అని? హాయ్ అన్నయ్య అన్న, హాయ్ నాగ చైతన్య అన్న. నాగార్జున గోర కూడా నాగే, తర్వాత నాగ చైతన్య కూడా నాగైతే ఎట్లాగమ్మా? ఓకే చూద్దాం. ఆ రోజు కలిసింది నువ్వేనా అని ఫోటో తీయడానికి రెడీగా ఉన్నాడు నాగ చైతన్య. ఓకే పోజ్ కి రెడీ. ఇవ్వు ఏదో ఒక పోజ్ ఇవ్వు. ఇటు ఇట్రా 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 ఇక్కడ రా. ఓకే ఇటు తిరుగు, అటు తిరిగి ఇవ్వు పోజ్ ఒకసారి. హప్సి కూడా వైపు అటు. ఇప్పుడు ఇక్కడ రా ఇటు ఏటీఎం వైపు ఇవ్వు ఒకటి. ఓకే ఓకే నెక్స్ట్ చిత్రం. శ్రీలక్ష్మి. అమలా పాల్. అలా చెప్పావమ్మా? ఐస్. ఓకే చూద్దాం. బెజవాడ సినిమాలో కాంబినేషన్ ఎవరెవరో చెప్పు. నాగ చైతన్య, అమలా పాల్. కరెక్ట్, అందుకే వాళ్ళిద్దరు వచ్చారు. నీకు 6 పాయింట్లు. Let me be your man. I wanna hold your hand and take you to your fantasy. Eyes, when I look into your eyes, you make me realize that baby you're the only one for me. చోటిస్తా ప్రేమంచే చూపిస్తా నీ లోకం మొత్తం నేనవుతా. ఓకే నెక్స్ట్ చిత్రం. సుష్మిత. సుశాంత్. చూద్దాం. సుష్మిత అది రాము, నువ్వు చెప్పినట్టుగా సుశాంత్ కాదు. -6. సరిగ్గా బజర్ లోకి సమాధానాలు చెప్పట్లేదు కాబట్టి, నువ్వు ముఖ్యంగా బజర్ లోకి సమాధానం కరెక్ట్ గా చెప్పలేదు కాబట్టి నీకు పనిష్మెంట్ ఇస్తున్నా. ఒక టంగ్ ట్విస్టర్ చెప్పాలి. టంగ్ ట్విస్టర్. కాకీక కాకీకి కాక కేకిక 5 times. కాకీక కాకి కేకిక కాకిక. 1 time రాంగ్. సెకండ్. కాకీక కాకి కాకిక కేకిక. సరే ఇది క్యాన్సిల్ చేద్దాము, ఇంకొకటి ఇచ్చేద్దాము. గాదిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు. గాదెలోన కందిపప్పు గాదె 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 కింద పందికొక్కు. వెరీ గుడ్, ఇది వచ్చేసింది కాబట్టి ఇంతకు ముందు చెప్పు. సుమా. కాకీక కాకి కాక కేకిక. కాకీక కాకి కాకిక కేకిక. కాకీక కాకీక కాకికి కాక కాకికి కాక కేకిక. కేకిక. కాకీక కాకికి కాక కేకిక. కాకీక కాకికి కాక కేకిక. కాకీక కాకికి కాక కేకిక. కాకీక కాకికి కాక కేకిక. కేకిక కాదు కేకిక. దీర్ఘమే కదా సుమా. నువ్వు తప్పుగా చెప్పావు కాబట్టి నీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను. గుడ్ బ్లడ్ బ్యాడ్ బ్లడ్. కాకీక తప్ప వేరేది ఇవ్వండి. సరే గుడ్ బ్లడ్ బ్యాడ్ బ్లడ్ 10 times చెప్పు. గుడ్ బ్లడ్ బ్లాక్ బ్లడ్. గుడ్ బ్లడ్ బ్యాడ్ బ్లడ్. గుడ్ బ్లడ్ బ్యాడ్ బ్లడ్. గుడ్ బ్లడ్. చాలు ఇంకా ఆపే. కమాన్ మా ప్రెజెంటేషన్ తీసుకో. ఓ థ్యాంక్ యూ. ఫోటో ప్లీజ్. కంగ్రాట్స్. అందరూ చప్పట్లు కొట్టండి అమ్మా.
ఇది పెట్టుకో ఇప్పుడు కళ్ళజోడు పెట్టుకో తొందరగా. Take off that pony pony, romantic journey journey, galaxy అంచులోకి hijack చేసి అందాన్ని. Looking like pony pony, tuning like pony pony. Manly కోగిల్లో నా లాక్ అయి pony ప్రాయాన్ని. నేనేమో butterfly, రంగుల్లో తయారై నీకోసం వచ్చిస్తున్నా రయ్యా 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 రయ్యా. బాగున్నావు తెలుసా, చాలా బాగున్నావు. ఓకే, సో చూసుకోండి, నెక్స్ట్ బజర్ నొక్కి తప్పు సమాధానం చెప్పిన వాళ్ళకి అది ట్రాన్స్ఫర్ చేస్తాం. నెక్స్ట్ చిత్రం. శ్రీలక్ష్మి, ఇలియానా. చూద్దాము. విగ్గు పెట్టుకునేది మనకు పెట్టుకోవడం రాదా ఏమిటి? అబ్బా, అందుకే నీకు పెట్టాను సుమా. థ్యాంక్స్. నెక్స్ట్ చిత్రం. శ్రీలక్ష్మి. పేరు 5 4 3 2 శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చయొచ్చుగా. వేసవి కాలం గాలులాగా కొంచెం కొంచెం వీస్తావే, తరుమెత్తుంటరి తుఫానులాగా చుట్టయొచ్చుగా. వర్షాకాలం మబ్బుల్లాగా కొంచెం వస్తావే. నువ్వు బజర్ నొక్కి ఏమీ చెప్పలేదు, సో ముందుగానే నీకు -6. అండ్ ఐ థింక్ దట్స్ మంచి మనోజ్ మొన్ననే ఎంగేజ్మెంట్ అయింది. మంచి మనోజ్ అండ్ ప్రణతి. సో నెక్స్ట్ చిత్రం. ఇక నన్ను ఎవరు ఆపలేరు. నో నో, నా కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నాయి, గుండె కొట్టుకుంటుంది. మీరు గుర్తుపట్టలేదు కదా అతన్ని, మీ అందరికీ దిగ్గు పెడతా నేను. పద్మప్రియ. సంపూర్ణేష్ బాబు. కరెక్టా కాదా తెలుసుకునే ముందు నువ్వు రెడీగా ఉండు. నిన్ను చూసి పడిపోయా ఆన్ ద స్పాట్, నన్ను నేను మర్చిపోయా ఆన్ ద స్పాట్. నిన్ను చూసి పడిపోయా ఆన్ ద స్పాట్, నన్ను నేను మర్చిపోయా ఆన్ ద స్పాట్. మ్యాజిక్ ఏదో చేసినట్టు ఆన్ ద స్పాట్, నీ మాటలకు పడిపోయా ఆన్ ద స్పాట్. చూద్దాం. సంపు ముద్దు పేరు తెగింపు, యహనే సంపు ముద్దు పేరు తెగింపు. ఎప్పుడెప్పుడని చూస్తున్నారా కన్నులకి ఇక ఇంపు, ఎక్కడెక్కడని వస్తున్నారా ఇదిగోరా మీ సంపు.
సంపూర్ణేష్ బాబు మీ సంపూర్ణేష్ బాబు సంపూర్ణేష్ బాబు మీ సంపూర్ణేష్ బాబు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఉమెన్స్ ఆల్ స్టార్ మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. రాజమౌళి గారి సినిమాల్లో మీరు ఎన్నో ఆయుధాలు చూసుంటారు. కత్తి, గొడ్డలి, సూది, కొడవలి, రకరకాలు. అయితే ఇది ఏంటో మాకు తెలియదు. మీరు దీన్ని ఇలా బిందెలో వేస్తున్నారు. ఈ బిందెని ఫస్ట్ తీసుకెళ్లి ఈ టైర్ లో పెడుతున్నారు. వచ్చి ఒక బంతి తీసుకొని ఈ బిందెలోకి వేస్తున్నారు. అలా వేయకూడదు అనమాట. ఓ అలా కూడా వేయకూడదా? ఓకే, చూసారా అలా వేస్తే ఏమవుతుందో. మీకు పాపం ప్రాక్టీస్ ఉండదు కదా అని నేనే అలాంటివన్నీ చేసి చూపిస్తూ ఉంటాను. అది ఇప్పుడు మళ్ళీ తీసుకొని వెళ్ళి పెట్టి మళ్ళీ ఇంకొక బంతి వేసి మళ్ళీ తీసుకొని వెళ్ళి అక్కడ మళ్ళీ ఇంకో బంతి. ఇదే ఆట. ఓకేనా? సుష్మిత తీసుకో, కర్ర తీసుకో. రెడీగా ఉన్నావా? దీంతో ఏం చేయను. నాతో కొడతావా? మీరు ఇలాగే రాజుని కొడతారు కదా. ఎవరు చెప్పారు? నేను చూసాను. నిజాలు అలా బయట చెప్పడు. ఓ సీక్రెట్ మన తర్వాత మాట్లాడు. గోడలకు చెవులు ఉంటాయి. ఓకే, బిందె ఎత్తగలవా నువ్వు? ఓకేనా? ఒకసారి ఇలా కండలు ఇలా అనుకో. వావ్, రెడీ. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 36 పాయింట్లు. డిన్నర్ సెట్, లంచ్ సెట్. రెడీ? 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 అంతే. 42 పాయింట్లు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. రెడీ? 1 2 3 గో. Yeah.
సమ్మర్ కూల్ జగ్. లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ 61 పాయింట్స్ తో పద్మప్రియ. నీ టార్గెట్ 34. ఓకే, ఆల్ ది బెస్ట్. రెడీ, 1 2 3 గో. ఒకటి, 2 3 4 5 6 36 పాయింట్స్ గెలిచేసావు. కంగ్రాచులేషన్స్. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatachmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatachmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatachmi. Come to the party, Subbalakshmi. Welcome to the party. ఈ రోజు విన్నర్ గా నువ్వు గెలుచుకుంటున్నావు వాషింగ్ మెషిన్.